హలో గైస్, రివ్యూ ఆఫ్ ద మూవీ సుందర మాస్టర్ స్టారింగ్ హర్ష దివ్య, డైరెక్టెడ్ బై కృష్ణ సంతోష్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఓకే అనిపించింది భయ్య. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీగా ఉంది, కడుపుబ్బా నవ్వుకోవటమే మనం. సెకండ్ హాఫ్ స్టోరీ థీమ్ అయితే బాగుంది, కానీ సినిమా ఏంద్ర అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్తే సుందర మాస్టర్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాలని చూసి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు మనోడు. ఇంతలో ఆ ప్రాంతం ఎమ్మెల్యేకి మిర్యాల మెట్ట నుంచి ఓ ఉత్తరం అందుతుంది. వాళ్ళకి ఇంగ్లీష్ టీచర్ కావాలి అనేది ఆ ఉత్తరంలో ఉంటుంది. మనోడు బయట ప్రపంచంతో సంబంధం లేని ఓ ఊరికి వెళ్లి ఇంగ్లీష్ పాఠాలు చెప్తానని బాధ్యత తీసుకుంటాడు. బయట వాళ్ళకి ఎంట్రీ లేని ఆ ఊర్లో విలువైన వస్తువు ఏదో ఉందని దాన్ని కనిపెట్టే బాధ్యతను కూడా మన సుందర మాస్టర్ కే అప్పచెప్తారు. అది కనిపెడితే డిఈఓ పోస్ట్ ని ఇస్తానని చెబుతాడు ఎమ్మెల్యే. మనోడు మామూలుడా డిఈఓ అయితే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందని ఆశతో ఆ ఊరికి బయలుదేరతాడు. ఆగండోయ్, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తీరా అక్కడికి వెళ్తే ఊర్లో అందరూ మన మాస్టర్ కంటే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు. అసలు నీకే ఇంగ్లీష్ రాదంటూ మాస్టర్ కే పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఊరేస్తామంటారు. ఇంతకీ మాస్టర్ పాస్ అయ్యాడా లేదా? ఆ వస్తువు సుందర్ మాస్టర్ కి దొరికిందా లేదా? అసలు ఈ ఊరికి ఉన్న చరిత్ర ఏంటి? ఆ విలువైన వస్తువు ఏంటి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లాల్సిందే. సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్ బాగుంటాయి, సెకండ్ హాఫ్ లో కథ పాయింట్ బాగుంటుంది, మంచి సీన్సే పడ్డాయి సెకండ్ హాఫ్ లో. కాకపోతే సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఓవరాల్ గా సినిమాని ఒక్కసారైనా చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని కొంచెం కష్టమైన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.